ఏపీ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను సర్వేయర్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రాథమిక దర్యాప్తులో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించింది. ఇప్పటికే విచారణ చేసే రిపోర్టు సిద్ధం చేశామని ఏసీబీ అధికారులు అంటున్నారు. అగ్రిగోల్డ్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ ఆయన కుమారుడు జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్లను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ అధికారులు దోషులుగా ఉన్నారని చెబుతున్నారు. విచారణలో మరికొన్ని పేర్లు రావచ్చుంటున్నారు ఏసీబీ అధికారులు. జోగి రమేష్ పాత్రపైన విచారణ జరుగుతోందని, నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని అంటున్నారు. 87 సర్వే నెంబరులో ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదన్న అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టు చేసిన సర్వేయర్ రమేష్ ను, జోగి రాజీవ్ ను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత చెప్పారు. విచారణలో భాగంగా ఇంకొన్ని అరెస్టులు ఉంటే ఉండొచ్చని అన్నారు. అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమా ఫేసి వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. అంతా లీగల్ గానే జరిగిందన్నారు. తనపై కక్ష ఉంటే ఉండొచ్చని, కానీ తన కుటుంబ సభ్యులపై పగ తీర్చుకోవడం తగదన్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని జోగి రమేష్ అంటున్నారు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెబితే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? జోగి రమేష్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలో ఉండగలరా అని ఆయన ప్రశ్నించారు. బెదిరింపు ధోరణితో జోగి మాట్లాడుతున్నారని, తన కుమారుణ్ణి జోగి రమేషే ఇరికించారని అనగాని అన్నారు. అన్నీ కూడా పిల్లలకి అంటించి వాళ్ళని అన్యాయం చేసింది నువ్వు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని కుట్రపూరితంగా ఇరికించడం లేదు. నీ బాబాయో నీ కొడుకో అని మేము చూడట్లేదు. నువ్వు చేసినటువంటి ప్రక్రియ, భూమి దోచుకునే ప్రక్రియలో నువ్వు వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు ఇరికించినటువంటి పరిస్థితి, మేము ఇరికించిన పరిస్థితి కాదు. అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయని ఏసీబీ చెబుతోంది. ఆ భూముల సర్వే నెంబర్ను మార్చారని అంటోంది. అందుకే సిఐడి అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.